హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం రీసెంట్గా ఒక హౌస్కి అయితే కంప్లీట్గా ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్ అయితే చేయడం జరిగింది. అదైతే మొత్తం డ్రాయింగ్ ఆధారంగా అయితే మనం చేసుకున్నాం. డ్రాయింగ్ అయితే బయట నుంచి మనకు తెచ్చి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అయితే మనం పైపింగ్ అనేది చేయడం జరిగింది. బోర్డులు కూడా ఎక్కడెక్కడ పెట్టాలో ఆ డ్రాయింగ్ ఆధారంగా మనం పెట్టాం. ఓకే, మీరు ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. మీరైతే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం డైవర్టర్ని బిగించాం కదా, అది ఈ హౌస్లోనే. అప్పుడు మనం ప్లంబింగ్ గురించి అయితే మనం కంప్లీట్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బోర్ అయితే ఇటు సైడ్ వేసి అయితే ఉంది, ఈశాన్యం మూలన. ఓకే, దీనికైతే మనకి దీని యొక్క వైర్ అనేది మనకి రావాలి. కేబుల్ 3 కోర్ కేబుల్ ఉంటుంది కదా మోటార్ది. ఈ కేబుల్ దీని గుండా మనకి కిచెన్లోకి అయితే వెళ్ళాలి. కిచెన్లోకి వెళ్తే అక్కడ నుంచి మనం ఆపరేట్ అయితే మనం చేసుకోవచ్చు మోటార్ని. బయట ఈ గుమ్మం పైన అయితే ఒక పాయింట్ రావాలి. ఇక్కడైతే మనం 8 మాడ్యులర్ అయితే బోర్డు అయితే ఇక్కడ వేసుకున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనకి ఈ ఇంటి కోసం, ఈ ఇంటిది. ఓకే, ఇప్పుడు లోపలికి మనకు వెళ్తే ఇది హాల్. ఇది ఓకే, మనం చూస్తే కనిపిస్తుంది. ఇక్కడైతే మనం చుట్టూ కాండ్యూట్ అయితే చేసుకోవడం జరిగింది. కంప్లీట్గా ఈ హౌస్ మొత్తం మనకి పైన ఫాల్ సీలింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ బోర్డులన్నీ కూడా డ్రాయింగ్ మీద అయితే ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా అయితే మనం ఫిట్ చేసాం. వైరింగ్ అయితే మనం అది వైరింగ్ చేస్తామా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. అంటే పైపింగ్ వరకు అయితే మనం చేయడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ ఒక 8 అయితే వేసాం. మొత్తం కంప్లీట్గా ఈ హౌస్ మొత్తం అయితే 8 అలాగే 6, 4, 2 ఇదే సైజులో అయితే మనం వాడాం. 12 అయితే ఎక్కడ మనం వాడలేదు. అంటే ఆ బోర్డులు అయితే ఇక్కడ వేపించుకోలేదు. చూడండి, చుట్టూ కూడా పైప్ లైన్ అయితే చేసాం. డ్రాప్స్ అయితే పైకి లేపి పెట్టుకున్నాం సీలింగ్ కొరకు. ఓకే, ప్రతి 10 అడుగులకి ఒక బెండ్ అనేది పైకి లేపి అయితే ఉంటుంది. బోర్డులు కూడా అలానే ఉన్నాయి. ఒక గదిలో 6, 7 బోర్డులు కూడా వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడైతే మనం డీబీ అయితే ఏర్పాటు అయితే మనం ఇక్కడ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకే, ఈ ఫ్లోర్కి ఈ ఫ్లోరు డీవీ ఉంటుంది. పైన ఒక ఫ్లోర్ ఉంది. పై ఫ్లోర్కి అలాగే టాప్లో అయితే ఒక గది ప్లేస్ అయితే అక్కడ ఉంది. దానికోసం పైన అయితే ఒక వేసుకున్నాం ఒక డీవీ. ఇది మనకి టీవీ కబోర్డ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇటు యొక్క హోమ్ థియేటర్ స్పీకర్ వైర్స్ అలాగే కేబుల్ దీని గుండా అయితే మనకి కిందకి రావాల్సి అయితే ఉంటుంది. ఇలా ఇటువైపు అయితే ఆపోజిట్లో ఒక బోర్డు అయితే వేసుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఒక డ్రాప్ పైకి అయితే ఉంది. అంటే ఈ ఏరియాలో ఆ బోర్డుకి ఆపరేట్ అయ్యే విధంగా అయితే ఉంది. ఇటువైపు అవుట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, పైనుంచి వచ్చే డ్రాప్లు అనేవి ఇక్కడ కలపడం జరిగింది. మీటర్ కూడా ఇక్కడే వస్తుంది. మనకి కిందకి ఉండే పాయింట్ అయితే ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. దానికోసం అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్ చూడండి, ఈ పోల్ నుంచి అయితే మనకి సర్వీస్ వస్తుంది. ప్రస్తుతానికి ఆ చెట్టుకి అయితే మీటర్ అలాగే మోటార్ యొక్క ప్యానల్ 2 ఉన్నాయి. పైపులు గోల్డ్ మెటల్ పైపులు తీసుకున్నాం. అలాగే స్టార్ గోల్డ్ యొక్క బాక్సులు అనేవి మనం తీసుకోవడం జరిగింది, జంక్షన్ బాక్సులు. ఇది కిచెన్ ఉండే ఏరియా ఇది. ఓకే, అది ఎంట్రన్స్ కదా మనకి. ఎంట్రన్స్కి ఇటువైపు అయితే మనకి కిచెన్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి మోటారు యొక్క ప్యానల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది ఒక 8 మాడ్యులర్ బోర్డు అయితే ఇక్కడ మనం వేసుకున్నాం ప్లాట్ఫామ్ పైన. ఇది బెండ్ అనేది పైకి వస్తుంది. సీలింగ్ ఇంటికి కూడా వస్తుంది. మొత్తం టోటల్ సీలింగే. ఇక అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఇది ఒక 8 మాడ్యులర్ వేసుకున్నాం. ఇక్కడ ఒకటి. అలాగే పైపింగ్ అయితే మాత్రం కంప్లీట్గా సీలింగ్ వచ్చినా సరే చుట్టూ చేసుకుంటే బెటర్. చుట్టూ కూడా చేసుకోవాలి. డ్రాయింగ్లో ఉన్నా లేకపోయినా మనమైతే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫ్రిడ్జ్కి ఇక్కడ ఒక పాయింట్ అయితే వేయడం జరిగింది. అలాగే ఈ ల్యాండింగ్ కింద అయితే మనకి ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఒక బోర్డు వేయాల్సి అయితే ఉంది. కటింగ్ చేసి ఇంకా చిప్పింగ్ అయితే చేయాల్సి అయితే ఉంది. ఓకే, దీని యొక్క పైప్ లైన్ ఇలా మనకి ఇటువైపు అయితే కలిపి ఉంది. అలాగే స్టైర్ కేజ్ లైటింగ్ కూడా అవసరం కనుక ఒక పైప్ లైన్ అయితే కంటిన్యూస్గా టాప్ వరకు అయితే ఇక్కడైతే వేసుకున్నాం. ఓకే, ఇక్కడైతే ఒక 4 మాడ్యులర్ బోర్డు అయితే వేసాం. ఇంకా బెడ్రూమ్లోకి మనం వెళ్తే ఇక్కడైతే ఏసీ పాయింట్ అయితే ఒకటి కంపల్సరీగా ఒకటి వస్తుంది, చూస్తే కనిపిస్తుంది. అలాగే ఇటువైపు
సీలింగ్ పైన డ్రాపింగ్ అయితే ఒకటి ఉంది, గుమ్మం పైన ఒక లైట్, అలాగే ఇక్కడ ఒక 8 మాడ్యులర్ బోర్డు వేసాం. అలాగే బెడ్ మీద ఆపరేటింగ్ కూడా ఇక్కడ ఒక 8 అయితే వేయటం అయితే జరిగింది. ఓకే, ఇదే మాదిరిగా మనకి డ్రాయింగ్లో ఉన్నాయి బోర్డులు అనేవి. ఇటువైపు కూడా ఇంకా ఇక్కడ ఒక 8 మాడ్యులర్కి అయితే కట్ చేయాల్సి ఉంది సీలింగ్ లైట్ల కోసం అయితే. ఇక్కడ ఒక బోర్డు అయితే రావాల్సి అయితే ఉంది. చూడండి, కంప్లీట్గా ఒక గదిలో అయితే 5, 6, 7 బోర్డులు కూడా వచ్చే సందర్భాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇక బాత్రూంలోకి వెళ్తే ఇక్కడ ఒక లైన్ కట్ చేసి ఉంది చూడండి. ఈ లైన్ అయితే మనకి గ్రేజర్కి వెళ్తుంది, అలాగే లైట్ పాయింట్ కూడా వస్తుంది. అలాగే ఇంకొక ఎక్స్ట్రాగా మనకి ప్లగ్, అలాగే స్విచ్ వస్తుంది ట్రిమ్మర్ ఏదైనా మనం పెట్టుకోవడానికి. ఈ విధంగా మనకి బాత్రూంలో అయితే ఎలక్ట్రికల్ పైపింగ్ అనేది ఉంటుంది. ఇక మనం పై ఫ్లోర్కి వెళ్ళి చూసుకుంటే మనకి సేమ్ ఇదే మాదిరిగా ఉంటుంది, కాకపోతే కింద ఒక బెడ్రూమ్ వచ్చింది, పైన కూడా ఒకటి బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది అంతే. పెద్దగా ఇందులో మరి ఇంకేం ఉండవు. ఇక్కడ చూడండి, మెటల్ ల్యాండింగ్ వైపు ఒక బల్బ్ అనేది వేసుకున్నాం పాయింట్. ఇక్కడైతే 8 మాడ్యులర్ బోర్డు అయితే ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం ఎంట్రన్స్లో. దీనికి మనకి 2-వే ఆపరేటింగ్ అయితే ఉండడం కోసం మనకి గ్రౌండ్ నుంచి అయితే కలుపుకోవడం జరిగింది. ఇదైతే సీలింగ్లో నుంచి కలపాలి, కాకపోతే అప్పుడు పైప్ లైన్ వేసేటప్పుడు అయితే వేయలేదు. ఆ పైపింగ్ కూడా మనం వేసింది కాదు, వేరే వాళ్ళు అయితే వేశారు. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది బెడ్రూమ్ ఇది మనకి హాల్. ఇది ఇటువైపు అయితే టీవీ వస్తుంది, ఇక్కడ మీరు చూడండి. అలాగే స్పీకర్స్ కూడా వస్తాయి, వాటి కోసం కూడా 2 మాడ్యులర్ బోర్డులు అయితే వేయడం అయితే జరిగింది. చూడండి, ఇదైతే 8 మాడ్యులర్ బోర్డు ఇక్కడ ఉంది. అలాగే ఇది 6 ఉంది బాత్రూమ్ కొరకు. ఓకే, బాత్రూంలో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇవి స్పీకర్ యొక్క 2 మాడ్యులర్ బోర్డులు. అలాగే ఇక్కడ ఒక 6 అయితే మనం వేయటం అయితే జరిగింది. ఇటువైపు కూడా చూడండి, మొత్తం బోర్డులు అయితే చాలా ఎక్కువ అయితే వచ్చాయి. ఇక్కడ సీలింగ్ లైట్ల కోసం ఒక 8 వేసాం. ఇక్కడ కూడా మనకు ఉంది డ్రాపింగ్, కిందకైతే ఇక్కడ ఒక డ్రాపింగ్ అయితే వచ్చింది. చూడండి, కంప్లీట్గా అయితే మరి ఈ విధంగా చేయడం అయితే జరిగింది. ఇటువైపు అయితే ఏసీ పాయింట్ అనేది ఒకటి వస్తుంది. అవుట్ సైడ్ అయితే మనకి అవుట్డోర్ ఉంటుంది, ఇన్సైడ్ అయితే ఇండోర్ వస్తుంది, తెలిసిన విషయమే కదా. అందువలన ఇటువైపు అయితే మనం వేసుకోవడం జరిగింది. ఇక్కడ టాయిలెట్ విషయంలోకి మనం వస్తే ఈ రూమ్లో అయితే మనకి అక్కడ వెస్ట్రన్ కమోడ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఒక పాయింట్, ఇది హెల్త్ పాసెట్. అలాగే ఇక్కడ ఒక ట్యాప్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇటువైపు మనం చూసుకుంటే ఇవి గేజర్ అయితే ఇక్కడ వస్తుంది. చూడండి, ఇవన్నీ మనం సిపివిసి ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి, వాడాం. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. ఓకే, ఇదైతే ఎలక్ట్రికల్ పాయింట్. ఇక్కడ మనకి సీలింగ్ లోపల నుంచి అయితే మనకి 2.5 వైర్లు అయితే వేసుకోవాల్సి అయితే ఉంది. ఇది అటువైపు నుంచి అయితే ఈ జంక్షన్ బాక్స్ నుంచి వస్తాయి వైర్లు. ఓకే, ఈ విధంగా మనకి ఈ రెండును ఇటువైపు అవతల బాత్రూంలో కూడా ఒక హాట్ వాటర్ వెళ్ళడానికి ఒక పాయింట్ అయితే ఉంది. ఈ రెండు అయితే ఇక్కడికి వస్తాయి. ఇది మనకి షవర్ పాయింట్. ఇది కూడా సీలింగ్ పై నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది కిందకు. ఓకే, ఇదే ప్లేస్లో మనమైతే డైవర్టర్ని అయితే ఫిట్ చేసాం రీసెంట్గా. ఓకే, ఈ విధంగా పైప్ లైన్ హాట్ వాటర్ సంబంధించి అవతల వైపుకి అయితే వేసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ చూడండి, ఇది అనేది మనకి ఇన్కమింగ్, దీనికి వాటర్ రావడానికి అవుట్ సైడ్కి అయితే మనం వేసేసి విడిచిపెట్టి వదిలేసాం. ఓకే, ఇటువైపు నుంచి మనం చూస్తే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది మనకి బెడ్రూమ్. ఇది దీంట్లో ఏసీ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇక్కడైతే ఒక 3 మాడ్యులర్ వేసాం. ఇది రూమ్ యొక్క మెయిన్ బోర్డు. ఇది 8 మాడ్యులర్ అయితే ఇక్కడ ఉంది. గుమ్మం మీద పాయింట్లు 2 వచ్చాయి, ఉన్నవన్నీ సీలింగ్కి వస్తాయి. అలాగే బెడ్ మీద 2-వే ఆపరేటింగ్ అయితే ఇక్కడ ఒక 6 అయితే వేసుకున్నాం. చూడండి, కంప్లీట్గా అయితే ఈ విధంగా ఈ ఇంటికి అయితే వైరింగ్, ఈ పైపింగ్ అనేది డ్రాయింగ్ ఆధారంగా అయితే వేసుకున్నాం. ఓకే, అలాగే ఇప్పుడు ఈ బాత్రూంలో చూస్తే మనకి ఇందులో హాట్ వాటర్, కూల్ వాటర్ 2 వస్తాయి. గ్రేజర్ అయితే అటువైపు అయితే ఉంటుంది.
దీని ఒక పాయింట్ కూడా అవుట్ సైడ్కి వేసుకున్నాం, ప్రెజర్ ఎక్కువ వస్తుందని చెప్పేసి. ఓకే, ఇది మనకి కూల్ వాటర్ వస్తుంది. ఓకే, ఇక్కడ హాట్ వాటర్ కూల్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. అవుట్ సైడ్ అయితే ఇక్కడ ఒక టీ బెండ్ వేసి బయటకు పెట్టుకున్నాం. 2 పాయింట్లు చూడండి, 2 బాత్రూమ్ నుంచి అయితే బయటకు ఉన్నాయి. ఈ విధంగా మనం అవుట్ సైడ్ నుంచి అయితే పైపింగ్ మనం దించుకునేటప్పుడు అయితే కలపడానికి అయితే బాగుంటాయి. ఈ ఫ్లోర్ యొక్క డీబీ అయితే ఇక్కడ ఏర్పాటు చేసాం. దీనికి కూడా చుట్టూ మనం పైపింగ్ అనేది కంపల్సరీగా చుట్టూ చేసుకోవాలి. చేసుకుంటే మనకి వైరింగ్ అనేది లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఏదైనా సర్క్యూట్లు చేంజ్ చేయాలన్నా సరే మనకి ఇక్కడ వీలుగా మనకి ఈ పైప్ లైన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం కంప్లీట్గా ఈ ఫ్లోర్ కూడా ఈ విధంగా మనం చేసుకోవడం అయితే జరిగింది. ఇగో చూడండి, ఇక్కడ నుంచి కింద నుంచి అయితే మనకి పైపులు ఈ డీబీలోకి అయితే ఇలా మనం వేసుకున్నాం బ్యాక్ సైడ్ నుంచి. ఓకే, ఇప్పుడు మనం పైన ఒక గది ప్లేస్ ఉందని చెప్పాం కదా, గది ఇప్పుడైతే అది చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడైతే ఈ హౌస్లో అయితే బోర్డులు అయితే చాలా ఎక్కువ అయితే వచ్చాయి. మామూలుగా అయితే మనం 12 మోజులలో అయితే మనం యూజ్ చేస్తాం ఎక్కువగా. ఇక్కడైతే లేకపోవడం వల్ల ఏమైందని అంటే బోర్డులు అనేవి పెరిగాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 8 వేసాం. మనకి కంప్లీట్గా అయితే 3 బోర్డులు వచ్చాయి, పైన కింద 2 ఫ్లోర్లలో 2. అలాగే ఇటువైపు నుంచి అయితే 19 mm పైప్తో అయితే ఇక్కడ కలిపాం. ఓకే, ఇవన్నీ మనకి 2 వే ఆపరేటింగ్ మీద పనిచేస్తాయి. ఓకే, ఇది మనకి బెడ్రూమ్. ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడైతే ఒక 6 అయితే వేసాం. అలాగే కింద నుంచి అయితే ఇటువైపుకి ఇక్కడ ఒక 8 బోర్డు అయితే ఇక్కడ ఒకటి వేయడం జరిగింది. ఓకే, ఇలా మనం కంప్లీట్గా అయితే ఇందులో చేసాం. ఇందులో అయితే ఏసీ పాయింట్ అయితే లేదు. ఓకే, ఈ బోర్డు నుంచి అవుట్ సైడ్ అయితే ఒక లైట్ ఉంటుంది, దానికోసం అయితే ఒక పాయింట్ వేసాం. చూడండి, ఇంతే. ఈ విధంగా అయితే కంప్లీట్గా మనం ఈ ఇంటికి డ్రాయింగ్ ఉపయోగించి అయితే పైప్ లైన్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఇది ఒక ఫ్లోర్ యొక్క డ్రాయింగ్ ఇది. అలానే నెక్స్ట్ అయితే ఇంకో ఫ్లోర్ డ్రాయింగ్ కూడా ఉంటుంది. ఇది చూడండి, ఇది డ్రాయింగ్. ఈ విధంగా అయితే కంప్లీట్గా అయితే మనం చేసాం. ఓకే ఫ్రెండ్స్, వైరింగ్ ఒకవేళ మనమే కానీ మళ్ళీ చేసినట్లయితే ఆ వైరింగ్ గురించి కూడా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.